బ్యాక్ టు మై ఛానల్ ముంబై మస్తకలి ఇన్ థాయిలాండ్. గైస్, నేను ఈరోజు ఎక్కడికి వచ్చినా తెలుసా? మేము ఇక్కడ అల్కాజార్ షోకి వచ్చినాం. అల్కాజార్ కనిపిస్తుంది కదా, అల్కాజార్ షో. బేసిక్గా ఈ షో ఏంటిదంటే, ఏమో వాళ్ళని ఏమనాలి నాకు తెలియదు. లేడీ బాయ్ షో అంట. కానీ నిజంగా చెప్తున్నా, ఒక్కరు కూడా అబ్బాయిలా కనిపిస్తలేదు, అంత అందంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. ఒకసారి కెమెరా తిప్పమ్మా. ఈ అల్కాజార్ షో అనేది ఇది ఒక క్యాబరెట్ షో. ఇది 1981లో స్టార్ట్ అయిందంట. అంటే అప్పుడెప్పుడో స్టార్ట్ అయిందంట. సో ఈ బేసిక్గా ఈ షో ఏంటి అని అంటే, ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రాన్స్జెండర్స్, అంటే లేడీ బాయ్స్. ఈ షో మెయిన్గా థాయ్ కల్చర్, థాయ్ ట్రెడిషన్స్, వాళ్ళ ఆర్ట్, వాళ్ళ కాస్ట్యూమ్స్ ప్లస్ కొంచెం పాప్ కల్చర్ మిక్స్ అయ్యేలాగా ఉంటుంది అన్నమాట. సో ఈ షో ఎక్కువ ఎందుకు ఫేమస్ అయ్యింది థాయిలాండ్లో అంటే, వీళ్ళ కాస్ట్యూమ్స్తో పాటు ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చే టైంలో వెనకాల ఉండే బ్యాక్ డ్రాప్స్ అవన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉంటారంట. సో అంత అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా ఫేమస్ అయిందంట. అప్పుడెప్పుడు 1981లో ఒక్క ఆర్టిస్ట్తోని స్టార్ట్ అయిందంట చిన్నగా. ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్టులతో ఇంత పెద్ద బిల్డింగ్లో వేస్తున్నారు. సో ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూడాలి. వీళ్ళ డ్రెస్సెస్ మాత్రం అసలు ఒక్కొక్క గౌన్ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. వీళ్ళందరూ ఇక్కడ బయట నిల్చున్న వాళ్ళందరూ కూడా అక్కడ లోపల థియేటర్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళే అనమాట. వీళ్ళందరూ ఆర్టిస్టులు. సో అక్కడ నుంచి వచ్చుకుంటూ ఆమె నన్ను చూసేసి హాయ్ చెప్తుండే. నేను ఫస్ట్ అసలు వీళ్ళని చూసి, వీళ్ళు లేడీ బాయ్స్ అంటే వీళ్ళు అబ్బాయిలా, అరే నేను ఒక నిమిషం షాక్ అయినా. అండ్ వీళ్ళందరితో మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత అవ్వకముందు కూడా ఫొటోస్ తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఛార్జ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ లోపలనే థియేటర్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఆ లోపలికి వెళ్ళాలి. అండ్ ఈ షో టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటా. ఒక 3-4 షోస్ ఉన్నట్టున్నాయి. నాకు తెలిసి కొంచెం నైట్ అంటే 7-8 ఆ టైంలో షో తీసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద వాళ్ళ ప్రోగ్రామ్ది డిస్ప్లే చేస్తున్నారనమాట. అది చూస్తుంటేనే అరే ఇంత బాగుంటుందా అనిపించింది. చూడాలి, మనం వెళ్ళిన తర్వాత ఈరోజు ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తామో చూడాలి. కానీ వాళ్ళ డ్రెస్సెస్ అయితే ఫుల్ గ్లిటర్ మెరిసిపోతున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో షో. లెట్స్ గో. ఇక్కడ మన ఇండియా ఫ్లాగ్ కూడా ఉండే, అది చూసి కొంచెం హ్యాపీ అనిపించింది. ఓకే, మన ఫ్లాగ్ కూడా ఉందా ఇక్కడ అన్నట్టు. వచ్చేసినాం. ఇక్కడ కూడా మనకి మన సినిమా థియేటర్స్లో ఎట్లా ఉంటుందో అట్లనే సీట్ నెంబర్స్ ఉంటాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్గా కూర్చోలేము, ఎవరి సీట్స్లలో వాళ్ళే కూర్చోవాలి. ఈ అల్కాజార్ షోకి బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి క్లూక్, ఇలాంటి టూరిజంకి సంబంధించిన యాప్స్లో అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే పటాయా బీచ్ దగ్గరలో కానీ మీ హోటల్స్లో కానీ చాలా టూరిజం ప్యాకేజెస్ ఉంటాయి. వాళ్ళ దాంట్లో కూడా ఖచ్చితంగా అల్కాజార్ షో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో మీరు అక్కడ వెళ్ళి ప్యాకేజ్ తీసుకున్నా కూడా తీసుకోవచ్చు. ఇంకొన్ని ముచ్చట్లు, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ షో అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే షో చూసేద్దాం. Please put your hands together and give a very warm welcome to our very talented troupe of entertainers, because it's showtime.
by the scent of your love. You tower me. Come enjoy. Come enjoy. ఇప్పుడు స్టార్ట్ అయింది థాయ్ కల్చర్కి సంబంధించిన సెగ్మెంట్. క్వీన్ అనుకుంటా ఆమె, అంటే వాళ్ళు చెప్పేది ఏం అర్థం కావట్లేదు కానీ వాళ్ళని చూస్తుంటే కొంచెం తెలుస్తుండే. వీళ్ళని చూస్తుంటే అంటే ఆ బొమ్మల హ్యాండ్స్ అట్లా కదులుతున్నాయి కదా, అది చూడంగానే మన దగ్గర కూడా ఉంటుంది కదా తోలు బొమ్మల ఆట అన్నట్టు అంటారు కదా, అదే గుర్తొచ్చింది. వీడియోలో మీకు అంతా తెలుస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ వెనకాల ఒక్కొక్క బ్యాక్ డ్రాప్ చేంజ్ అవుతుంటే అసలు చాలా కలర్ఫుల్ ఉండే. అసలు వాళ్ళు అన్ని బ్యాక్ డ్రాప్స్ పెట్టినరా వెనకాల అన్నట్టు అనిపించింది. అంటే మన దగ్గర కూడా జరిగే థియేటర్ ఆర్ట్స్లో బ్యాక్ డ్రాప్స్ చేంజ్ చేస్తుంటారు కానీ వీళ్ళ అన్నీ చాలా 3D లాగా అనిపిస్తుండే. ఇది మధ్యలో ఒక చిన్న కామెడీ సెగ్మెంట్ టైప్, ఆమె వచ్చి కామెడీ చేసేసి వెళ్తుండే. మన దగ్గర కూడా జోకర్స్ వచ్చి అట్లా చేస్తుంటారు కదా, సేమ్ అదే టైప్ అనమాట. We wish to thank you for your patronage and hope that you enjoyed our presentation. As a moment before you leave the theater complex, to take a quick look around and ensure that you have all your personal belongings with you. From all of us at Alcazar Cabaret, the singers, dancers, performers, crew, staff, and management. అసలు వీళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే మీరు నంబర్ చెప్తున్నా, అంత అందంగా ఉన్నారు. షో అంతా బాగా జరిగింది, చాలా అట్రాక్టివ్గా ఉండే, చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉండే. చూస్తుంటే మనకి ఇట్లా అరే ఏం కలర్స్ రా, ఏం మందాలు రా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. యా ఇక్కడికి వచ్చిన పటాయికి వచ్చిన వాళ్ళందరూ చూడడానికి బాగుంది, షో బాగుంది. అండ్ ఇంకొకటి షో ముందు ఇట్లా అందరూ ఇక్కడ వచ్చి ఉంటున్నారు అనమాట వీళ్ళందరూ. సో వీళ్ళతో ఫొటోస్ కూడా దిగొచ్చు, చిన్న చిన్న వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ అట్లా ఫోటో తీసుకోవాలంటే 100 బాత్ అంట. సో నేను ఏం చేసిన అంటే మధ్యలో పోయి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అట్లా ఉండే అనమాట. అందరు అట్లా ఉంటే పోయి అడిగిన, నేను ఒక చిన్న నాకు ఒక వీడియో కావాలి చేస్తారా అని చెప్పేసి అడిగిన. ఒక మూమెంట్ చెప్తే మీరు చేస్తారా అని చెప్పేసి అడిగితే వాళ్ళు అన్నారు ఒక ఆమె ఆయన నాకు తెలీదు, వాళ్ళు రెడీగా ఉండే, ఒక పర్సన్ రెడీగా ఉండే చేయడానికి. కానీ పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు అనమాట, లేదు లేదు అట్లా కాదు, ఒక్కొక్కరికి 100 బాత్ పే చేయాలంట. ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు, నేను వాళ్ళందరికి ఒక్కొక్కరికి 100 బాత్ పే చేస్తేనే వీడియో వేస్తారంట. అంటే నేను సరే లైట్ తీసుకోండి అని చెప్పిన. ఇప్పుడంతా పుష్ప ట్రెండ్ నడుస్తుంది కాబట్టి థాయిలాండ్ వాళ్ళతో కూడా తగ్గేదేలే అని చెప్పేసి చెప్పిపించిన. బట్ కానీ కలర్ఫుల్గా ఉండే, చాలా కలర్ఫుల్గా ఉండే చూడడానికి. వాళ్ళని మ్యాచ్ చేయడానికి నేను కూడా కలర్ఫుల్ అవుట్ఫిట్ వేసుకొని వచ్చా. ఎవరైనా పటాయాకి వస్తే మాత్రం నైట్ అంటే దీనికోసం ఒక డే స్పెండ్ చేయాలన్నట్టే అవసరం లేదు. నైట్ 6 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటా షోస్. మేము వచ్చిందైతే 8 o'clock షో. నాకైతే బెస్ట్ అనిపించింది ఆ టైమ్. మార్నింగ్ అంతా మేము ఈరోజు మార్నింగ్ కొరైల్ ఐలాండ్ వెళ్ళాం కదా, మార్నింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇక్కడికి వచ్చి ఈవినింగ్ అట్లా కాసేపు ఒక 1 hour వీళ్ళని అందరిని చూసుకుంటూ రిలాక్స్ అయిపోయి హ్యాపీగా తిని పడుకోవచ్చు అనమాట. వీళ్ళని చూస్తే అందమే అసహ్యపడేలాగా ఉంది. దట్స్ ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే అల్కాజర్ షో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe to my channel Mumbai Masakali. Bye guys.